కాజ్ ఆఫ్ డెత్ హైప్ సీజన్ 5 వాల్యూమ్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అసలు ఇది ఫైనల్ వాల్యూమ్ అనిపించింది నాకైతే. యాక్చువల్లీ ఫైనల్ ఇంకోటి ఉంది జనవరి 1st కి. అసలు ఆ విజువల్స్ కి మైండ్ పోయింది. అసలు ఏంది అసలు, అంటే ఇప్పటి వరకు వీళ్ళు నేరేట్ చేసిన స్టోరీ డిఫరెంటా? అసలు వ్యాగ్నర్ అనేటోడు మొత్తం ఆక్రమించి పడేసిండు అనమాట హాకిన్స్ ని. అది నేను షాక్ ట్రైలర్ చూసి. అసలు పిచ్చి లేసిపోయింది. అసలు హాకిన్స్ టౌన్ కంప్లీట్ గా అప్సెట్ డౌన్ గ్రిప్ లో వెళ్ళిపోయింది. చూసి మనకు అర్థమైపోతుంది. ఇక ఎప్పటి లేనంత హై వచ్చింది. ఇక విలన్ ఫోకస్ అయితే చాలా డార్క్ ఉంది. ఈసారి మాత్రం అసలు ఫైట్ డెస్టినీ అసలు వేరే యాంగిల్, హీరో విలన్ క్లాష్ ఎమోషనల్ గా బిల్డ్ చేసారు. యాక్చువల్లీ 11 కి వాళ్ళ సిస్టర్ కూడా హెల్ప్ చేస్తారు. 11 పవర్ కన్నా మెచ్యూరిటీ సాక్రిఫైస్ యాంగిల్ చాలా కనిపిస్తుంది. మన వాల్యూమ్ వల్ల కూడా అంతే. అసలు పవర్ 11 పెద్దగా ఏం చూపించలేదు. స్టీవ్ అండ్ డస్టిన్ చెప్పుకోవాలి మనం. ఆ ఫ్రెండ్షిప్ లాస్ వాళ్ళు పక్కా ఇద్దరిట్లో స్టీవ్ చనిపోతారని అనిపిస్తుంది. అంటే మనకి వాల్యూమ్ 1 నుంచి వచ్చినాయి పుకార్లు చనిపోతారని. చూస్తూ ఉన్నాక మనకు అర్థమవుతుంది. బట్ స్టీవ్ క్యారెక్టర్స్లో అసలు ఆ సిరీస్కి ఆయనే సగం లేపిన అనిపిస్తుంది. ఆ హేషల్ కానీ ఆయన గనుక ఏమన్నా అయిందనుకో తెలుగు రాష్ట్రాలు తగలబెట్టి పడేస్తాం మేమైతే. వి మిస్ హిమ్ ఇఫ్ ఈయన చనిపోతే. బట్ అవ్వకూడదని అనుకుంటున్నా. మొత్తం పెయిన్తో నిండిపోయింది ట్రైలర్ అయితే. అసలు ప్రతి క్యారెక్టర్కి క్లోజర్ ఇస్తుర్రు. ట్రైలర్ హింట్ మాత్రం అసలు పిచ్చి లేచిపోయింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్. దీన్ని మించి హైప్ ఇవ్వరన్న ప్రతిసారి దే ప్రూవ్డ్ అస్ రాంగ్. ఇంకా హైప్ పెంచుతూనే ఉన్నారు. విజువల్స్ మాత్రం పిచ్చెక్కిపోయింది. హాకిన్స్ అంతా చెల్లాచెదరైపోయింది. అండ్ వైబ్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓ సంచారి అన్నట్లు అది ఎట్టెట్లో వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా వస్తుంది. ఏం అర్థం కావట్లేదు. అంత ఫ్లోలో వెళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్. అసలు ఆ విజువల్స్ బ్యాక్గ్రౌండ్లో ఇలా బ్లడ్ ఇలా కొట్టకపోతుంది. గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇప్పటిదాకా ఏ ట్రైలర్ లేదనుకుంటా, అంత పీక్స్లో ఉంది. తమిళ్ హిందీ ట్రైలర్ అయితే కొంచెం డిలే చేశారు, కానీ ఇంగ్లీష్ ట్రైలర్ రిలీజ్ చేసినట్టు మన తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ డామినేషన్ అట్లుంటుంది అన్నమాట. ఫైనల్గా అయితే బిగ్ సాక్రిఫైస్ ఫ్రెండ్షిప్ ఫేట్ కి మధ్యలో ఉంటుంది. పక్కా స్టీవ్ చనిపోతారని అనిపిస్తుంది. అలా అవ్వకూడదని అనుకుంటున్నా. ఇక ఫైనల్ వెర్డిక్ట్ అంటే ఎపిక్, ఎమోషనల్, టెరిఫైయింగ్, బెస్ట్ ఫినాల్ లోడింగ్. ఇక గుడ్ బై జర్నీ కాదు కానీ ఇంకో మనకి వాల్యూమ్ 3 ఉంది కదా, అప్పుడు వెయిట్ చేద్దాం. నాకైతే ఇదే ఫినాల్ ఎలా అనిపిస్తుంది. అంత పిచ్చెక్కిపోయింది. ఇక చూద్దాం. నేనైతే బాగా ఎగ్జైటెడ్ ఉన్నా. అసలు ఏంటది అది అంటారు కదా, అది పిసుక్కునే క్లైమాక్స్ అంటారు, అట్లా అనిపిస్తుంది. అంత పిచ్చి లేసిపోతుంది. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున లవ్ యూ, థ్యాంక్స్ అండ్ కృతజ్ఞత భావం చెప్తున్నదంతా. అండ్ లవ్ యూ ఆల్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.